కరుణించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. There is only one who is awesome. Only God is awesome. వాక్యానుసారంగా బ్రతకడం మాత్రమే కాదు, క్రీస్తును నీవు విశుద్ధపరచగలిగే సంచరించు దీపంగాను మారాలి. తిరిగి లేచిన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సత్యస్వరూపియోగి తండ్రి, మీ బంగారు పాదములకి స్తోత్రాలు. మమ్మలను మరలా ఈవేళ మీ యొక్క ప్రశస్తమైన గొప్ప కార్యములను చూచుటకై మాకు దయచేసిన మరో దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా బలహీనతల యావత్తును యేసయ్య పరిశుద్ధ నామములు క్షమించండి. మిమ్మల్ని ఇంకా సమీపించి మిమ్మలను మేము మహిమపరచగలిగే వారముగా మమ్మల్ని ఇంకా తయారు చేయండి. మిమ్మల్ని కొనియాడే వారముగా, మిమ్మల్ని ఉన్నతంగా పైకెత్తగలిగే వారిగా మమ్మల్ని తయారు చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని కుటుంబమా, సహోదర సహోదరి, మనము ఈవేళ గ్లోరిఫై గాడ్ యొక్క పార్ట్ 3లో మనం వెళుచూ ఉన్నాం. దేవుని మహిమపరచుట. షాల్ వి లుక్ అట్ ది స్క్రీన్ యాజ్ ఇట్ ఈస్ దేర్. సో దాని గురించి మనం ఇంకా ప్రభువులో ధ్యానం చేసే కొలది ఆయన యొక్క నామమును మన జీవితాల ద్వారా గణపరచుకోవడానికి ప్రభువు మనల్ని ఎన్నుకుంటూ ఉన్నాడు. ఆ ఎన్నుకోబడిన వారిలో ఈవేళ మనమున్నాం. ఎవరైనా నేను లేను అనుకొని ఉంటే ప్రభు కృపలో మరొకసారి ఇవ్వబడే ఆహ్వానం, ఆయన నిన్ను తన కృపలో చేరదీసుకొని ఆయన స్తుతించగలిగే దివ్యమైన సాక్షిగా ప్రభువు నిలబెట్టుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఈవేళ ఈ గ్లోరిఫై గాడ్ కింద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశం మనం తీసుకుంటున్నాం. సబ్ టైటిల్, వీ విల్ గో ఇన్ టు దట్. బీ అ కంఫర్టర్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. బీ అ కంఫర్టర్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమార్థమై నీవు ఒక ఆదరించే ఒక వ్యక్తిగా తయారై ఉండాలి. ఈ మాటను మన మనసులో నిలుపుకొని ఇట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎలా దేవునికి మహిమార్థముగా ఆయన మహిమపరచగలుగుతామనే ఒక సత్యాన్ని మనం లోతుగా ఆలోచించి ధ్యానం చేసుకోవాలి. మన భక్తులైనటువంటి దేవుని ప్రజలు, విశ్వాసులు పరిశుద్ధ గ్రంథంలో అద్భుతంగా దేవుడు దర్శించేటువంటి దర్శన కాలాన్ని గురించి మాట్లాడుతూ ఉండగా మనము స్టార్టింగ్ ఆఫ్ విత్ జోబ్, యోబు పుస్తకాన్ని మనం తీసుకున్నాం. వీ హ్యావ్ టేకెన్ అప్ ద బుక్ ఆఫ్ జోబ్ అండ్ ఆల్సో ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆ ఒక బలహీనపరచు దెయ్యము చేత వంగిపోయినటువంటి స్త్రీ 18 years. వీ హ్యావ్ లుక్డ్ ఎట్ హర్. ఆమె జీవితం, అలాగే 84 సంవత్సరాలు ఒక జీవితంలో ఎలా భర్తను కూడా కోల్పోయి ఒంటరి జీవితంగా తాను దేవుని మందిరంలో గడుపుకుంటూ ఉన్నటువంటి స్త్రీని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. అనేక అంశాలను తీసుకొని మనము గత పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వాటిలో మనం ధ్యానం చేసుకోగలిగినటువంటి దేవుడిచ్చిన భాగ్యం. ఇవాళ ఈ పార్ట్ 3లో మనము తీసుకోబోతున్న ఒక భాగం 16వ అధ్యాయము, యోబు పుస్తకం 16వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం ప్రారంభించుకుందాం. ఫర్ ద ఫస్ట్ 5 verses మనం మొదటి 5 వచనాలు చూసుకోబోతున్నాం. అందుకు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాడు. 2వ వచనం, ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. I have heard many such things. అని చెప్తూ he uses one word, miserable comforters. ఇంగ్లీష్లో ఇది చాలా హృదయాన్ని కదిల్చే, బాధ కలిగించే ఒక వ్యక్తి యొక్క బాధను వివరించే ఒక మాట. ఇక్కడ కూడా తెలుగులో కూడా ఉన్నది, కానీ ఆ మాట మనం ఎలా వివరించగలుగుతామంటే, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు అనగా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఉన్నదాని బాధ చాలదనుకొని ఇంకా వేధించి గాయపరచడానికే మీరు కరెక్ట్గా ఉన్నారు.
ఆదరించటం ఎలాగో మీకు చేతగా ఆదరించే మాటలు మీ నోట్లో అసలు రావు. అయితే దానికి ఇంగ్లీష్లో ఒక పేరు పెట్టాడు భక్తుడు. ద ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో వాళ్ళంటారు మిజరబుల్ కంఫర్టర్స్ ఆర్ యు ఆల్. ఘోరమైన వారు, ఘోరమైన ఆదరణకర్తలు మీరు. కర్తలు ఇక్కడ బాధకే కానీ, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. there are many people whom we try to meet in our lives. నిజముగా ఆదరించగలిగే స్నేహితుల కోసము భక్తుడైనటువంటి యోబు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఎలా తయారవ్వాలంటే వారి బాధలో మనము క్రీస్తు మహిమార్థమై మనము ఆదరణగా మనం మారాలి. We should learn the secret of becoming more comforting, more to be as people who are able to be in relation with our Lord. It is such a beautiful thing how we can able to experience the comfort and the consolation God gives in our lives. ఇక్కడ ఈ భక్తుడు అన్న మాట మనం చూస్తాం. మరలా, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. అయితే ఏమంటున్నాడు భక్తుడు? మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు మీరు కర్తలు కారు. దట్స్ pretty painful here. కాబట్టి ఈ మాటను గుర్చే ఆదరించే ఒక బాధలో అసలే ఈ వ్యక్తి నలిగిపోయి చితికిపోయి అసలు ఏమీ అర్థం కాని ఒక అగోచర పరిస్థితిలో ఉన్నప్పుడు ఆదరించడమే చేతకాక తనను ఇంకా బాధపరిచి మాటలతో నొప్పింపజేస్తూ తన యొక్క జీవితానికే ఏ మాటలో కూడా ఆదరణ దొరకట్లేదు కానీ ఇంకా ఎక్కువగా ఉన్న బాధ చాలక ఆయన బాధను ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నటువంటి ఇట్టి స్నేహితులు. దేవుని ప్రజల వెంటనే భక్తుడు పైగా అంటాడు, 4వ వచనం, 3వ వచనం తీసుకుందాం. 3వ వచనం, థర్డ్ వర్స్. ఈ గాలి మాటలు ముగిసిపోయినా, అంతరంగంలో నుంచి కూడా కాదు అక్కడ వాళ్ళ మాటలు, అది ఊరకేదో మెప్పు కొరకేదో అలా చెప్పేసేయచ్చు అన్న గాలి మాటలు, ఊరక తేలిక ఏదో చెప్పేసేయాలి. ఈ గాలి మాటలు అనగా వ్యర్థమైన మాటలు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు? Shall words of wind have an end? Or what provokes you that you answer? ఇక్కడ ఈ మాటలు చదివేటప్పుడు ఈ గాలి మాటలు అనగా వృధా మాటలు. నీ అంతరంగానికి తెలుసు, ఒకళ్ళు తప్పు చేసావంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి విరిగి నలిగిన హృదయంతో ఒక వ్యక్తి తన జీవితాన్ని ప్రభు క్షమించున్నట్లుగా కోరుకోవాలి. చెయ్యనటువంటి దానికి కూడా బాధ అనుభవిస్తూ ఉన్నప్పుడు అసలేం అర్థం కాదు. ఇక్కడ అనవసరమైనటువంటి ఒక సంభాషణ వచ్చిన వారు వచ్చినట్లు కాకుండా వారు చాలా బాధ పెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ మాటను గురించి కూడా మనం చూడొచ్చు. దీని గురించి we can see 2వ అధ్యాయంలో కూడా చూడగలుగుతాం. యూ జస్ట్ మేక్ అ నోట్ ఆఫ్ ఇట్ యాజ్ వి కంటిన్యూ విత్ దిస్ జోబ్ 16 చాప్టర్. మీరు 11వ వచనం నుంచి చూడండి. 2వ అధ్యాయంలో మీరు నోట్ చేసుకొని మీరు తర్వాత 11వ వచనం నుండి చూడండి. లెట్ us go back to 16th చాప్టర్. జోబ్ 16 వెంటనే 4వ వచనంలో he says, నా స్థితిలో మీరు ఉండిన ఎడల నేనును మీ వలె మాటలాడవచ్చును, నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును, మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును. ఈ మాటలు మీరు చదువుతూ ఉండండి. దీనికి అర్థం ఏంటి? నా స్థితిలో అనగా నా ప్లేస్లో, ఇప్పుడు నేను బాధ అనుభవించే ప్లేస్లో మీరుంటే నేను కూడా మీలాగానే మాట్లాడేస్తాను. ఒకవేళ మేబీ మాట్లాడవచ్చు. అయితే నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చు అంటే వాళ్ళు కొన్ని కల్పించి వారు మాట్లాడుతున్న మాటలు కూడా అక్కడ ఉన్నవి. ఎంత బాధ యోబుకి. నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును. 3వది అంటాడు భక్తుడు, మీ వైపు చూచి నా తల ఆడించవచ్చును. మీ వైపు చూచి నా తల ఆడించవచ్చును అనగా నిందించడానికని ఒక మాట తర్వాత మరో మాట, ఒక మాట తర్వాత ఒక మాట నిందించువాడు అపవాది. ప్రభు క్షమించిన తర్వాత ఈ జీవితము
దేవుని సన్నిధిలో పశ్చాత్తాపము కోరిన తర్వాత మరలా ఇక్కడ దేవుడు క్షమించిన ఈవేళ నిన్ను వేధించడానికి వాడు పలు శక్తులు వాడుకుంటాడు. నీ చుట్టే ఉంటారు వాళ్ళు, ఇలా అలా అని. అది నీకు చాలా బాధ కలుగుతుంది. లేని దానిని కూడా నొప్పింపజేసి మాట్లాడే మాటల్లో అదే అన్నాడు భక్తుడు, గాని మాటలు, వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలు. నేను మొన్నే చెప్పాను, నిన్న కూడా మన ప్రతి చర్య ద్వారా, నోటి మాటల ద్వారా ఈ నాలుకను కూడా అదుపులో ఉంచుకొని దేవుని మాటలుగా, దేవుని మాటలు ఇతరులకు మన నోటి ద్వారా వెళ్ళేటప్పుడు అది హెచ్చరించిన ఆ మాటల్లో కరెక్ట్ మాటలు, ప్రేమ కూడా దాగి ఉండాలి. ఇక్కడ భక్తుని యొక్క బాధలో భక్తుడు ఎదురు చూస్తుంది యోబు. స్నేహితుల వద్ద నుండి తప్పు కాదు, వారు ఇలా ఉండొచ్చేమో అని చెప్పడం, కానీ నిందించి భక్తుడు అన్న మాట కల్పించే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అదే భక్తుడు అన్నాడు, నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును, మీ వైపు చూచి నా తల ఆడించవచ్చును. అయితే భక్తుడు ఏమంటాడు, ఇవన్నీ నేను కూడా మీలాగా చేసి ఉంటాను, చేయొచ్చు. ఒకవేళ మీరు నా ప్లేస్లో ఉంటే చేస్తానేమో. కానీ వండర్ఫుల్ సాక్ష్యప మాటలు ఒకటి వాడుతూ ఉన్నాడు భక్తుడైన యోబు. 5వ వచనంలో చదువుతాం. అయినను నేను ఇలాగంతా చేయొచ్చు కదా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు, దాన్ని కంటిన్యూ చేసి, అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును. నేను మీలాగా చెయ్యను, మీలాగా మాట్లాడను, కానీ నేను ఎలాంటి మాటలు మాట్లాడతాను, ఆయన యొక్క బేసిక్ క్యారెక్టరే అలాంటిది. నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. ప్రైజ్ గాడ్. But I would strengthen you with my mouth, and the moving of my lips should, he says, and the comfort of my lips would relieve your grief. Will relieve your grief. ఇలా ఉండాలి కుటుంబంలో. ఒకరికొకరు సమాధానంగా ఒకరినొకరు ఆదరించుకోగలిగే వారిగా ఉండాలి. ఇట్టి గొప్ప ఆదరణ గురించే భక్తుడైన పౌలు గారు కూడా, ఆ విషయం కూడా మనం ధ్యానం చేసుకున్నాం ఆల్రెడీ. 2వ కొరింథీలో నుంచి నేను ఎత్తాను, 1వ అధ్యాయం. హీ స్పీక్స్ అబౌట్ ద కంఫర్ట్, ద కన్సోలేషన్. తాను బాధలో ఉన్నప్పుడు తాను ఎలా ఆదరించినటువంటి సంఘము, ప్రార్థించినటువంటి అనగా ఆది సంఘములో విశ్వాసులుగా వీరందరూ కూడా, కొరింథీలో ఉన్న వారు తనకి ఎంతగా ప్రార్థన ధూపాన్ని ఎత్తిపెట్టారో, అది ఎంత ఆదరణగా ఉన్నదో వినడానికి కూడా అట్టి మాటలు భక్తుడైన పౌలు రాస్తూ ఉంటారు. ఇక్కడ ఈ అధ్యాయంలో ఈ మాటలు చదువుతూ ఉండగా మన యేసుక్రీస్తు ప్రభువారు తాను పలికినటువంటి అద్భుతమైన మాట, మనల్ని గూర్చి మనం ఎట్టి వారము ఆయన ఎరిగి ఉన్నాడు కనుక మనల్ని ఒంటరిగా విడిచిపెట్టనన్నాడు శిష్యులతో ప్రభు చెప్పిన మాట. దాన్ని గూర్చి యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. Let us look into John 14 verse 16. John chapter 14 verse 16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. సత్య స్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. ప్రైజ్ ద లార్డ్. నేను తండ్రిని వేడుకొందును. యేసుక్రీస్తు ప్రభువారి లోకములో ఆయన చేసినటువంటి 3.5 సేవా కాలములలో ప్రభు ఇంకా తాను మరణ వేదన దాటి మనందరి నిమిత్తమై ఆయన శ్రమ అనుభవించి మరణించి సజీవుడై తిరిగి 3వ దినమున ఆయన లేచుట ద్వారా రక్షణ లభిస్తూ ఉన్నది. మనందరి బ్రతుకులకు పాపక్షమాపణ ప్రసాదించబడుచున్నది. నిత్య నరకాగ్నిలోనికి వెళ్లకుండా ఆయన బిడ్డలుగా మనల్ని ఆయన వారసులుగా ఎన్నుకుంటూ ఉన్నాడు. అయితే ప్రభు అన్నారు తన శిష్యులు చూసి, నేను వెళ్ళిపోయిన తర్వాత, ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత, పునరుద్ధానుడై జీవముతో లేచినాక కొన్ని దినములు వారి ప్రజలందరి మధ్యలో ప్రభువు ఆయన కనబడుతూ ఆయన కార్యములు బయలుపరుస్తూ అయిన తర్వాత, ఆరోహణుడైన తర్వాత ఎదురు చూస్తూ ఉన్నప్పుడు సత్య స్వరూపియగు ఆత్మను అనుగ్రహిస్తానని ప్రభు సెలవిచ్చారు. అనగా అది పరిశుద్ధాత్మ. ఇట్ ఈస్ ది హోలీ స్పిరిట్. ప్రభు అని అన్నారు 14వ అధ్యాయంలోనే. వి లుక్ ఇన్ టు వర్స్ 18 చూసుకుందాం. అనాథలుగా నేను మిమ్మల్ని విడువను అన్నాడు ప్రభు. ఐ విల్ నాట్ లీవ్ యూ కంఫర్ట్లెస్, ఐ విల్ కమ్ టు యూ. ఆయన ఉన్నాడన్న దానికి రుజువే పరిశుద్ధాత్మ.
యేసయ్య పలికినట్లుగా తన శిష్యులను కూడా చూసి, మిమ్మును అనాథులనుగా విడువను. నానేవారు ఉన్నను అనాథులు, లేనివారు దిక్కులేనివారు, వారికి కూడా ఇటువంటి తోడు నీడ ఈ లోకం సంబంధించిన వాటిలో లేనప్పుడు కూడా ప్రభువే నీకు ఆయన ఆదరణ. ప్రభు వారు అంటున్నారు, నేను మిమ్మల్ని నేను అనాథలుగా విడువను, మీ యొద్దకు వద్దును. ఎలా వస్తాడంటే ప్రభువు, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మనం చూసినట్లుగా పరిశుద్ధాత్మని దయచేస్తానని ప్రభువు వాగ్దానం ఇచ్చాడు. మిమ్మును అనాథులనుగా విడువను. ఐ విల్ నెవర్ లీవ్ యు అలోన్. ప్రైజ్ గాడ్ ఫర్ దట్. నెక్స్ట్ వర్స్ కూడా ఒకసారి చూసుకుందాం, 19th verse. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. ఈవేళ మనకి ఇంత గొప్ప భాగ్యం ఇచ్చిన తర్వాత ప్రభు ఆత్మానుసారమై ఆయన ఆత్మలో జీవించే బిడ్డలు దేవుని ఆత్మే చెప్తుంది నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా అనేది. అది మీరు గ్రహించారో లేదు, మౌనంగా కూర్చొని దేవుని సన్నిధిలో నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆత్మ అనగా ఆయన పరిశుద్ధాత్మ మనకి బయలుపరుస్తాడు. ఇది సెట్ చేసుకో, ఇలా ఉండు, అలా ఉండు అని. యోబు తన జీవితంలో కూడా వీలైనంత వరకు ఆయన కరెక్ట్గా జీవించడానికి దేవుని బిడ్డగా ప్రయత్నించాడు. దేవునికి జీవం గల దేవుడైన మన యెహోవాకు అతి ప్రియమైనటువంటి ఒక బిడ్డ యోబు. ప్రియులారా, యోబు యొక్క జీవిత చరిత్రే మనకెంతో మహా గొప్ప స్తుతితోనూ మహిమ కార్యములతోనూ దేవుడు చేసిన మేలుతో నింపబడినటువంటి అనేక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పుస్తకాలు ఇదొక పుస్తకం. ప్రభు ఎలా ఒక వ్యక్తి పట్ల ఆయన చూపే కరుణ, ప్రేమ, ఆయనను ఒక ఆత్మీయ పోరాటంలో విజయం పొందుతాడనేటువంటి దేవుని హృదయంలో అట్టి నమ్మకాన్ని కుదర్చగలిగినటువంటి యోబుకు అసలు సంతోషం లేదు తన బిడ్డలను గూర్చి. వారు యోబు ఒక ప్రార్థన జీవితంగా జీవించినట్లుగా వారు జీవించలేకపోయారు. వారిని గూర్చిన దుఃఖము చాలా ఎక్కువగా ఉండేది యోబుకి. ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే తను జీవించేటప్పుడు తన వలే తన బిడ్డలు కూడా ఉండాలి, తన భార్య, తన కుటుంబము అని ఆశపడేటువంటి దైవజనుడిగా యోబు జీవించాడు. తను ప్రతి విషయంలోనూ వేసే ప్రతి మెట్టులో బయట ప్రపంచానికైనా కానీ తాను మంచిని చేసి దేవుని బిడ్డగా తాను సాక్షిగా నిలబడ్డటువంటి ఐశ్వర్యవంతుడైన, ఐశ్వర్యం కాదు అక్కడ ముఖ్యం, ఐశ్వర్యాన్ని బట్టి నీ హోదాని బట్టి ఎవరు గౌరవించారంటే అది చాలా ఉన్నవి, దే మైట్ రెస్పెక్ట్ ఉండొచ్చు, కానీ దేవుని కంటే కూడా ఎక్కువ కాలేదు ఏది కూడా. ఆ సమస్తముకి వెనక దాగి ఉండవలసినది విశ్వాసములో నువ్వు ఎంతగా దేవుని బిడ్డగా హత్తుకొని ఉన్నావో ఆయన నీకు కలుగు చేస్తున్న ఆదరణ మాటలు వివరించలేనటువంటి ఆదరణ. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పలికినటువంటి మాటలలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎటువంటి ఒక మెలకువ కలుగు చేస్తాడో దాని గురించి ఇదే యోహాను సువార్తికుడు 15వ అధ్యాయంలో ప్రభువారు ఒక మాటల్ని 26వ వచనంలో పెట్టి ఉన్నారు. 26వ వచనం 15లో 26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త ఏం చేస్తాడంట అనగా, తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. It is not 26, it is along with 26 we see the before verse also. Nana, go to 25. Thank you. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇలాగూ జరిగాను. సమస్తం ఏదైతే ప్రభుని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడో అది మనం ఆల్రెడీ చూసుకున్నాం ఆ భాగాన్ని. దీనికి సందర్భంగానే ప్రభు ఎత్తి చెప్పే మాట 26వ వచనం, క్రీస్తే రక్షకుడని సాక్ష్యం ఇవ్వబడుట, టు మేక్ us realize that he is the Christ in our life. He is the Christ. So what happens when the Holy Spirit enters into our life? పరిశుద్ధాత్మ మన జీవితంలో ప్రవేశించినప్పుడు ఆయనే కర్త అని ఎరుగుటకు మనకు సహాయం చేస్తాడంట. ఆదరణకర్త తండ్రి యొద్ద నుండి వచ్చిన పరిశుద్ధాత్మ. ఈవేళ నీవు నిండుకున్న బిడ్డవైతే ప్రభులో ఆయన ఎట్టివారో మహాకర్తని నీలో కొన్ని రుజువులిచ్చి నేను ఓదార్చే దేవుడు. ప్రియులారా, యోబు రాసినటువంటి పుస్తకంలోనే లెట్ us go back before looking into it. మనం ఎలా దేవుని ఆత్మను కలిగి ఉన్నామో అది కూడా మనం గుర్తుంచుకోవాలి. 16th చాప్టర్లో ఎటువంటి బాధతో భక్తుడు ఇక్కడ తన్ను తాను కప్పుకొని ఉన్నాడు గోనెపట్టతో తాను గురించి ఇక్కడ 15వ వచనంలో వివరంగా రాయబడి ఉంది. దాంట్లో ఒక క్విక్ గ్లిమ్స్ వి గో ఇన్ టు దట్. 16th చాప్టర్లో వి రీడ్ 15, 16 and 17.
ఐ హ్యావ్ సూడ్ సక్లాత్ అపాన్ మై స్కిన్. నా చర్మము మీద నేను గోనపట్ట కూర్చుకొంటిని. నా కొమ్మును అనగా తలను ధూళితో మురికి చేసి తిని, అనగా దుమ్మును ధూళిని తన తల మీద వేసుకున్నాడు. అదే హీ సెస్, అండ్ డిఫైల్డ్ మై హెడ్ ఇన్ ద డస్ట్ అండ్ లేడ్ మై హెడ్ ఇన్ ద డస్ట్. 16వ వచనం, మై ఫేస్ ఇస్ ఫ్లష్డ్ ఫ్రమ్ వీపింగ్ అండ్ ఆన్ మై ఐలిడ్స్ ఇస్ ద షాడో ఆఫ్ డెత్. నా చేత బలాత్కారము జరగకపోయినను అనగా ఎటువంటి తప్పులు ఎటువంటి చేయకుండా ఉన్నాడు. అవి అట్టిది జరగకపోయినను నా ప్రార్థన యథార్థముగా నుండినను నా ప్రార్థన యథార్థముగా నుండినను. ఈ భక్తుడు ఏమంటున్నాడు? నా ప్రార్థన యథార్థంగా చేస్తానని దేవుని సన్నిధిలో. ఒకడెక్కడైనా పొరపాటు అనేది ఉన్నా కానీ అది లేదు, అలా చూసుకున్నాను. జరగకపోయినను, బలాత్కారం అనగా తప్పు జరగకపోయినను నా ప్రార్థన యథార్థముగా నుండినను. ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది, నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది. ఎంత బాధ! ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది. దేవుని సన్నిధిలో తాను యథార్థంగా చేయు ప్రార్థన. ఆ 16వ వచనానికి ఒకసారి వెళ్దాం. 16. నా ప్రార్థన యథార్థముగా నుండినను. ఏం చేస్తున్నాడు భక్తుడు 17లో? ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది. ఏడ్చి దేవుని సన్నిధిలో, అయ్యా నాకు క్లియర్ చేయయ్యా, నా పొరపాటు ఏమైనా ఉందా, ఎందుకు ఇలా జరిగింది, నాకు ఒక జవాబు అయ్యా అని భక్తుడు బ్రతిమాలుచు, చూసారా ముఖమే ఎర్రబడి వాసిపోయి ఎంతమందికి కన్నీరు కార్చి ఆ కన్నీరు కలిగే ఆ టీర్ గ్లాండ్ కూడా పనిచేయకుండా ఆగిపోయి ఉంటుందో. దేవుని ప్రజలారా, ఏడ్చి దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ఉంటావు. ఇక్కడ ఈ భక్తుని యొక్క బాధ, ఒక జవాబు కావాలి దేవుని సన్నిధిలో నుండి. మనసారా దేవునితో మాట్లాడాలి. నువ్వు కన్నీరు కార్చేటప్పుడు నీ యొక్క శరీరంపై క్షీణింపజేసే స్థితి కలగకూడదు, కానీ నీ ఆత్మ దృఢపడాలి. ప్రభు సన్నిధిలో ఆ కన్నీరు చేరుకోవాలి. ఇటువంటి గొప్పగా ప్రభు ఆ కన్నీరు కూడా విలువిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమించే తన యొక్క దాసుడు. ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది, నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది. తట్టుకోలేకపోతున్నాడు. ఇక మరణమే వచ్చేస్తుందేమో, ఇలాగే చచ్చిపోతానేమో అనుకుంటున్నాడు ఇక్కడ యోబు. కానీ దేవుని మాత్రము స్తుతించి ఆయనను కోరుకొనటం మాత్రం ఏ కాస్త కూడా యోబు మానలేదు. మనము ఈ 17 తర్వాత 18వ వచనం కూడా చూసుకుందాం. లెట్ us see 17th verse. భూమి నా రక్తమును కప్పివేయకుము, నా మొరకు విరామము కలుగకుండును గాక. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఇంత బాధతో నలిగిపోయినటువంటి యోబు దేవుని ఆదరణ కొరకై తాను ప్రార్థన తన యొక్క జీవితము సమర్పించుకొని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. ఆ కన్నీరు గురించి మీరే చూశారు. ఎటువంటి ఘోరమైనటువంటి బాధతో తన యొక్క శరీరం అంతా కూడా ఆ వేదనతో నిండి ఉన్నదో. ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్ విచ్ ఈస్ గోయింగ్ త్రూ ఎవ్రీ లైఫ్. ప్రతి ఒక్కరు కూడా దాంట్లో వెళ్ళేవారే, ప్రతి ఒక్కరు దానిలో వెళ్ళేవారే. చాలా బాధపడిన యోబు, దాని గురించి మనం 7వ వచనంలో చదువుదాం. 2వ అధ్యాయం 7వ వచనం. తాను దేవుని అనుమతి తీసుకొని ఇక్కడ పరిశోధించాలన్న ఒక పరీక్ష కొరకు సాతానుడు వస్తున్నాడు. వాడు శత్రువు, కానీ దేవునికి తెలుసు యోబుని గురించి. ఇక్కడ ఎటువంటి బాధ తెచ్చాడు చూడండి 7వ వచనంలో. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. సో painful, it is very very painful to see the situation of Job. 8th verse. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చెల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చెల్ల పెంకు తీసుకొని దానితో తను గోక్కుంటున్నాడు. బూడిదలో కూర్చున్నాడు. ఇక ఎక్కడ కూర్చోలేడు, అంటరాని వాడిగా అయిపోయాడు.
తనకి చాలా బాధగా అనిపిస్తుంది. ఆదరణ కుటుంబంలోంచి వస్తుందా లేదా అంత ఇవ్వబడలేదు. కానీ స్త్రీ యొక్క మాట మాత్రం ఇవ్వబడ్డది బిడ్డను గూర్చి. అయితే ఆయనను గూర్చినటువంటి మర్యాదలు దేవుని బిడ్డ అన్నది ఎంత వివరంగా ఇవ్వబడదో వివరముగా ఇక్కడ స్నేహితులు కూడా మంచివారే, కానీ వారిని కూడా ఇక్కడ ఆదరించలేనంతగా వారొక మాటలు చాలా గాయపరుస్తుంది యోబుని. ఇది ఎందుకని అర్థం కాని యోబు దేవుని సన్నిధిలో మాత్రం ప్రార్థన చేయటం మానలేదు. ఈవేళ నువ్వు ఎన్ని కష్టాలు దాటొచ్చినా ప్రార్థన చేయటం మానకు, దేవుని వాక్యాన్ని చదువుట మానకు, ఆయన యొక్క పాదాన్ని వెతుకుటకు మానకు. నీకు అసాధ్యమైనటువంటి వాటిల్లో కూడా ప్రభు సాధ్యపరచు కర్త కనుక ఆయన విడువకు, ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉండమని మీకు మనం చేస్తూ ఉన్నాం. ఆయన ప్రియమైనటువంటి బిడ్డలుగా ఆయన హత్తుకొని మీరు నడవాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ కలిగించు ఆదరణ అతి మహిమకరమైనటువంటిది. మన యేసుక్రీస్తు ప్రభువారు తాను అనుభవించినటువంటి శ్రమలలో ఎటువంటి పరిస్థితుల్లో మన కోసమై ఆయన ఓర్పు సహనాన్ని చూపించాడో ఆ కొటేషన్ కూడా మనం చూసుకుందాం. దానికి ముందు మనం ఎట్టి వారమై ఉన్నామో ఎత్తి ఆ సంఘటనలను చెప్పి మనలను సత్య స్వరూపి యొక్క దేవుని ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటను యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనాన్ని తీసుకుందాం. లెట్ us take 16 verse 8. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఏం చేస్తారంట? పరిశుద్ధాత్మ ఒప్పుకొన చేయును. In English he says, verse 8 in 16, చాలా ప్రత్యేకమైన మాట. when he has come, మనము దాని గురించి 7వ వచనం నుంచి చూస్తాం. ఎట్లా సహాయకుడగు పరిశుద్ధాత్మని దేవుడిస్తున్నాడు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు ప్రభు పంపిస్తానంటున్నాడు. వచ్చునని ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. మనము ఈ లోకములో జీవించు ప్రతి మనిషి తన తప్పిదములను ఎరిగిన వారుగా ప్రభు సన్నిధికి వెళ్ళి దాన్ని ఒప్పుకోవాలి. ఆయన క్షమిస్తాడన్నటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి. ఇక్కడ చూసారా, మనం దేవునికి సన్నిహితులమై ఉంటే పరిశుద్ధాత్మ ఎత్తి చెప్పుతాడు, దీంట్లో నువ్వు సరి చేసుకో, ఇలా ఉండు, ఇలా చేయి, ఇలా జరుగుతుంది. నువ్వు చెప్పలేకపోతే ఆయన ఆత్మ నిన్ను వశము చేసుకొని ఆయన నీతో మాట్లాడతాడు, అనగా దేవుని ఆత్మది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవేళ యోబు జీవితంలో కూడా అదే. ఎంత వెతికినా తను దేవుని యొక్క ఆత్మకు అనుమతించి ఆత్మపూర్ణుడై ప్రార్థిస్తూ ఉన్నాడు. బలమైన ప్రార్థనాపరుడు. ఎక్కడ ఆయనకి జవాబు రాలేదు. అయితే ప్రార్థన మాత్రం మానక దేవుని సన్నిధిని వెతుకుచూ ఉన్నటువంటి దైవజనుడు. దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి ఒక వాగ్దానాన్ని ఆయన గురించి పౌలు భక్తుడు రాసేదో చూస్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. ఇట్ టాక్స్ అబౌట్ శోధనను దాటుకొని ప్రభువారు శిలువ శ్రమ వేదనలలో ఆయన దానికి ముందు నుండి అవమానము ఎన్నో వేదనలు దాటి వచ్చి ఆయన మన కోసమే సమస్తమును సహించను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆమెన్. ప్రైజ్ గాడ్. He himself had suffered being tempted. He is able to succor them that are tempted. తెలుగులో మరొకసారి, తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక. చూసారా, ఇవన్నీ దాటొచ్చాడు ప్రభు. శ్రమ పొందెను గనుక శోధింపబడి, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి. ఇక్కడ యోబున్నాడు, భక్తులున్నారు, నువ్వున్నావు, నేనున్నాను, ప్రతి ఒక్కరం ఉన్నాం. ఈ ప్రపంచంలో ఎదుర్కొంటున్న శోధనలు, శ్రమలు ఎన్నో రకాలుగా అవి తాండవమాడుతూ ఉంటాయి. అయితే మన ప్రభువులో సమస్తానికి కూడా జవాబు ఉన్నది. ఎందుకనగా ఆయన ఇవన్నీ దాటి వచ్చిన కర్త. ఈ మానవ రూపమును దాల్చి వచ్చినప్పుడు మన కోసమై మనకి రక్షణ అనుగ్రహించుటకై. అందుకే ఈ భక్తుడు రాస్తున్నాడు, తాను శోధింపబడి, నెంబర్ 2 శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి. ఇక్కడ నా కొరకు అని మనం చెప్పుకుందాం. ఇది నా కుటుంబం కోసం, నా ప్రజల కోసం. శోధింపబడు వారికి
ఏం చేస్తాడంటే ప్రభు సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎలా నీకు సహాయపడాలో, ఎలా నువ్వు దాటి రాగలుగుతావో ఆయన బిడ్డవి కనుక నీకు ఆయన జవాబిస్తాడు. చాలా చక్కగా భక్తుడైనటువంటి పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1 Corinthians we take chapter 10 దాంట్లో 13వ వచనం చూసుకుందాం. 10వ అధ్యాయంలో 13వ వచనం. థ్యాంక్ యూ. 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. ఇది నార్మల్. మనుషులుగా మనమేమీ రాదు అని మనం చెప్పకూడదు, వస్తవి. కానీ ఏం చేస్తారంటే ప్రభు ఆత్మ, ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు పౌలు గారు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. అయితే దేవుడు నమ్మదగినవాడు. మీరు దేవుడంట నమ్మదగినవాడు. ఫర్ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. మీరు సహింపగలిగినంత కంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసారా. మీరు సహించగలిగేంత వరకేనమాట అది అర్థం. నువ్వు ఇంకా సహించలేకపోతే ఆయన తీసివేస్తాడు బాధని. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఆయన మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. కొన్ని మారులు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి ప్రభువే అనుమతిస్తాడు. నిన్ను నిలబెడటానికి ఘనంగా ఆయన మహిమపడుటకు. రెండవది, నీ బాధలు ఎంత ఘోరంగా ఉన్నవో వాటి మధ్య ఆయన చూపు, జవాబు, కృపలతో నిండిన కనికరములు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. ఆమేన్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. నువ్వు డోర్స్ అన్నీ మూసివేయబడ్డాయి అనుకుంటావు, కానీ ప్రభువు నీవు తప్పించుకొనడానికి ఇక చాలు, నా బిడ్డ పడిన బాధ ఇనఫ్, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె నెగ్గేశారు. ఒక యోబు వలె నిలబడిపోయారు. నన్ను గణపరచొచ్చు నా బిడ్డలు. యోబు జీవితానికి కూడా ఈ మాట ఎంతో, అది కరెక్ట్ వర్డ్ ఫర్ యూ అండ్ ఆల్సో ఫర్ మీ అండ్ ఎవ్రీ వన్. సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదంట, ఏమంటున్నాడు భక్తుడు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా, అంటే తట్టుకోవడానికి, ఆ బాధని తట్టుకోగలిగే వారముగా మనం ఉండగలుగుతాం. రీజన్, ఆయన పరిశుద్ధాత్మ మనకి తోడై ఉంచి ఉన్నాడు కనుక. ప్రభు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా, అనగా మనం ఎదురుపడుతున్నటువంటి సమస్యలు వాటి మధ్య తప్పించుకునే మార్గమును కలుగు చెయ్యును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తప్పించుకోవడానికి కూడా ప్రభు మార్గాన్ని తెరచి విశాలపరుస్తాడు. ఎంత బ్యూటిఫుల్ వర్డ్. ఈవేళ నీ జీవితంలో కూడా సహింపగలిగినంత వరకే ప్రభు ఇస్తాడు. అంతకంటే ఎక్కువగా ఆయన బిడ్డని వేదనకు ప్రభు అప్పచెప్పడు. నీవు నెగ్గి మేలిమి బంగారంగా తయారవుతావు ఆయన పరిశుద్ధ రక్తంతో శుద్ధీకరించబడినందువలన. ఈ పార్ట్ను ఒకసారి ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం. 10:13. There hath no temptation taken you but such as is common to man. But God is faithful, who will not suffer you to be tempted above that you are able, but will the temptation also make a way to escape, that you may be able to bear it. Amen. Praise the Lord. Praise the Lord for the wonderful thing what the man of God is giving unto us. చాలా బ్యూటిఫుల్ వర్డ్. వీ హ్యావ్ లుక్డ్ ఇన్ టు అ బ్యూటిఫుల్ వర్డ్. ఇదంతయు సహించగలిగి ఉన్నాడు కనుకనే ఒక టైం వచ్చింది, యోబు దీవించబడ్డాడు. ఆదరణను విడిచిపెట్టలేదు, ఆదరణని చేదుకొని తీసుకున్నాడు భక్తుడు. దాని గురించి మీరు 42వ అధ్యాయంలో చదువుకోండి, నోట్ చేసుకోండి. దాని గురించి మనం రేపటి ధ్యానంలో ఇవన్నీ నెక్స్ట్ 4th పార్ట్లో మనం ధ్యానం చేసుకుంటాం. యూ కెన్ మీన్ వైల్ యూ కెన్ గివ్ అ రీడింగ్. యోబు పుస్తకాన్ని చదువుకోండి. బ్రదర్ గారు ఎప్పుడొక మాట అంటారు, అన్నయ్య గారు, యోబు పుస్తకం కనుక నువ్వు తీసుకుంటే, ప్రకటన కానీ యోబు కానీ, అఫ్కోర్స్ బైబిల్ అంతా నువ్వు చదవాలి ఖచ్చితంగా, కానీ పర్టికులర్ ఈ బుక్స్ని ఒకే సిట్టింగ్లో నువ్వు చదవాలి. యూ షుడ్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ దాట్. సో కీర్తనలతో, సామెతలతో అవన్నీ మానేసుకోవాకండి. హోల్ బైబిల్ని కడుపారా మీరు భోంచేయాలి. కనుక దేవుని యొక్క మాటలు మనం హత్తుకొని ఉండాలి. అయితే ప్రభు యొక్క భక్తుడు సెలవిస్తున్న మాట, మనకంటూ మీడియేటర్ని ప్రభు పెడతాడంట. దాని గురించి చాప్టర్ 2 verse 5. 1 Timothy, yes, 2nd chapter verse 5. దేవుడు అక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి అయి
మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ప్రైజ్ గాడ్. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి అయి ఒక్కడే. హీఈస్ ది ఓన్లీ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. ఈజ్ నన్ ఎల్స్ బట్ జీసస్ క్రైస్ట్. తండ్రి అయిన దేవునికి మనకి మధ్య మనకంటూ మాట్లాడే వ్యక్తి ఎవరనగా మన యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన మన పక్షమున నిలబడి మనకు అనుగ్రహించబో గొప్ప తరుణం. ఈ విషయాన్ని గురించి యోబు పలికినటువంటి మాటలు 16వ అధ్యాయంలో మనం దాన్ని చదువుకుందాం. 17వ వచనం కూడా, 16లో 17వ వచనం, యోబు పుస్తకం 16లో 17వ వచనం. ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది, నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది. వి గో టు ద నెక్స్ట్ వన్. భూమి నా రక్తమును కప్పివేయకుము. అంటే రక్తము కూడా, జస్ట్ ఇమాజిన్ ది వర్స్ట్ కండిషన్ యోబు వాస్ ఇన్. నా మొరకు విరామము కలగకుండునుగాక. నెక్స్ట్ వర్స్. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములోనున్నాడు. ఆమేన్. పరలోకములో ఉన్నాడు. ఎవరది? దేవుడే. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకు వాడు పరమందున్నాడు. ఆమెన్. హీఈస్ అప్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దాని గురించి మీకు జ్ఞాపకం చేశాను. మధ్య వ్యక్తిని గురించిన మీడియేటర్షిప్. యేసయ్యే మనకి మీడియేటర్. దాన్ని మనం చదువుకున్నాం ఆల్రెడీ ఇందాకే. జస్ట్ 1 తిమోతి, వి హావ్ లుక్డ్ ఇంటు 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి అయి ఒక్కడే, మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. There is one God and one mediator between God and man, the man Christ Jesus. Praise the Lord. ఈ మానవ రూపమును దాల్చి మన బ్రతుకుకే, పాపిష్టి బ్రతుకులకు ఒక అర్థాన్ని సంకల్పించి ఉన్నాడు పరమకర్త. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఒకసారి తీసుకుందాం. జాన్ 14లో 17th verse. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. ఎరగని వారు, నిర్లక్ష్యం చేసేవారు ఆయన ఆదరణను, అద్భుతమైన ఘనత యోబు జీవితంలో ఎలా చూసుకున్నాడు అది చూడటానికి కూడా వీలు కాదు. అటువంటి వారు పొందనేరరు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. We have to remember the Trinity which lives in us. The Trinity which lives in us. మనల్ని గూర్చిన సాక్ష్యం ఇస్తాడంట. అందుకే భక్తుడైనటువంటి రోమా 8వ అధ్యాయంలో 16వ వచనంలో రాస్తున్న మాట చదువుకుందాం. Book of Romans chapter 8 verse 16. Verse 16. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. Amen. The Holy Spirit witnesses about us and the Spirit in us that we are the children of God. అది ఉన్నదా? అది యోబులో ఉన్న సాక్ష్యం. దేవుని ప్రజలారా, యోబులో ఉన్న సాక్ష్యం. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఇంకా పైగా చూస్తాం. బాధని వ్యక్తపరుస్తూ అట్టి సమయంలో he speaks a word of peace. Surely 19వ వచనం, నాకు సాక్ష్యం పరలోకమందు ఉంది అంటాడు భక్తుడు. యోబు 16లో we read from verse 19, 20 చదువుకుందాం. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములోనున్నాడు. ఎవ్వరు నమ్మకపోయినా నా దేవుడు నన్ను నమ్ముతాడు. ఎందుకంటే నేను ఆయన సన్నిధిలో, నేను ఆదరణ కొరకై నా దేవుని మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో నేను మొర్ర పెట్టుకుంటున్నానని భక్తుని యొక్క విశ్వాసప బయలుపరుపు. నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రోమా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని తీసుకుందాం. రోమన్స్ చాప్టర్ 1 verse 9. 9వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని
నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలుకొనుచున్నాను అనగా దేవునిని బ్రతిమాలుచున్నాడంట భక్తుడు. అయ్యా, నేను వెళ్ళడానికి నీ చిత్తము, మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలుకొనుచున్నాను. ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళుతున్నామని, ఓ ప్రియమైన క్రీస్తు బిడ్డ, దేవుని బిడ్డ, ఇవాళ నువ్వు అర్థం చేసుకోవాల్సిన సత్యము, ఎన్ని సంవత్సరాలు చేసావో అది కాదు, ఎన్ని సంవత్సరాలు నువ్వు రిజిస్టర్ చేసిన నీ ప్రార్థన మహిమకరంగా ఒక దినం నీ జీవితంలో నెరవేరుతుంది. అయితే ఆయన ఇచ్చు ఆదరణ, ఆ టైటిల్ ఒకసారి చూద్దాం. బీ అ కంఫర్టర్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. బీ అ కంఫర్టర్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమార్థమై ఒక అద్భుతమైన ఒక ఆదరణ కలుగు చేయి ఒక వ్యక్తి కానీ నీవు ఉండాలి. అప్పుడు భక్తుడైన పౌలు, నేను ఇందాక ఎత్తి చెప్పినట్లుగా 2 కొరింథీ 1 ప్రకారం అనేకులకు ఆదరణగా మారుచు అనేక మంది కూడా తిరిగి ఆదరణ ఇచ్చేవారిగా ముక్కు ముఖం ఎరుగని వారికి కూడా మనం అందజేయగలిగేది యేసుక్రీస్తు ప్రభువారు మన రక్షకుడు మన మధ్య ఆయన వాసి అయి ఉంటూ అనుగ్రహించిన పరిశుద్ధాత్మ యొక్క సహాయం. We go back to the book of Job once again. We go back to the book of Job. Book of Job. We read 20th verse. 16లో 20 చదువుకుందాం. My friends call me. My eyes pour out tears to God. Tears to God. నా స్నేహితుడు యోబు గ్రంథము 16లో మనము 22వ వచనాన్ని చదువు 22 చదువుకుందాం. 2 రైట్. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. చూసారు, ఆ మాటలు అర్థమైపోతుంది. వాళ్ళు ఆదరించడానికి కాదు, చెప్పినట్టు కూర్చొని తీరుబడిగా ఎగతాళి చేశారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలెననియు. There might be one who might plead for a man with God as a man pleads for his neighbor. We go to verse 21. నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలననియు కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. ఎంత గ్రేట్ వర్డ్స్, ఎంత గ్రేట్ వర్డ్స్. 22లో For when a few years are finished, I shall go away of no return. ఒక టైం వస్తుంది, నేను చచ్చిపోవాలి. అయితే ఇక్కడ కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును. ఆయన అనుకున్నాడు చాప్టర్ ఫినిష్డ్ అని. I want you to take chapter 42 in the same book of Job, chapter 42. We check chapter 42 though 16th verse చదువుకుందాం. 42వ అధ్యాయం 16వ వచనం. We read it. అటు తర్వాత యోబు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ఆ ప్రాబ్లం వచ్చిన దాదాపు తను 70 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ అరౌండ్ దట్ ఏజ్. అయితే యోబు ఏమంటున్నాడు? ఇందాక నేను చదివించిన మాట ప్రకారము నేను నా మార్గమున అనగా దేవుని చిత్త ప్రకారం ఒక సమయం వస్తుంది, నేను వెళ్ళిపోవాలి. కానీ ఈయన ఆయుష్ బాగుపడిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో చూసారా? 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచాను. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. ఇన్ని గొప్ప సాక్ష్యాలు రావద్దా? మరి ఊరక అలా ముగిసిపోతుందా జీవితం? నీ జీవితంలో కూడా ప్రభు ఒక అద్భుతం చూడద్దా? దేవుని బిడ్డలారా, వరి అవ్వకండి, ఆదరించండి, ఆదరణ పొందండి. అది పరిశుద్ధాత్మ కలుగు చేయు మహా గొప్ప బహుమానము యేసయ్య మన కోసం పంపించి ఉన్నాడు. కనుక దాన్ని గుర్తించగలిగే జీవితాలు ఆయనలో ఆనందంగా ముందుకు వెళ్ళిపోగలుగుతారు. యోబు మాట్లాడిన మాటల్ని ఒక్కసారి చదువుకొని మెయిన్ ఒక చిన్న 2 వర్సెస్ చూసుకొని మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. లెట్ us look into Job, which we have taken 16th chapterలో ఆదరించలేకపోయిన వారు మనం ఇందాక చదువుకున్నాం, ఎగతాళి కూడా చేశారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు? 2వ వచనం నుండి చదువుదాం. నా చర్మము మీద నేను గోనె పట్ట కూర్చుకొంటిని, నా కొమ్మును ధూళితో మురికి చేసి తిని. 16th verse. నా చేత బలాత్కారం. యోబు 16లో 16. I'm sorry, it is verse 2 please. Verse 2. Yes.
ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. 3వ వచనం. ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకుత్తరం ఇచ్చుచున్నావు? నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాటలాడవచ్చును, నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును, మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును. అనగా ఆయన మీద ఎంత వ్యసనం ఉందో అవి కూడా గక్కేశారు ఆ స్నేహితులు. 5వ వచనంలో, అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును కానీ, అదనమాట అర్థం, బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. నిజంగా ఆదరించండి, వెనక మాట్లాడద్దు. సూటిగా దేవుని యొక్క కార్యాలని ప్రచురం చేయగలిగే దేవుని ప్రజలుగా ఆయన సన్నిధిలో ఉన్న నీవు అనేకులకు, బలహీనులకు, పాపులకు కూడా యేసయ్య నిన్ను ఒక సాక్షిగా పెట్టాడు. వారికి సహాయం చేయి. నిన్ను ద్వేషించు వారితో నువ్వు మాట్లాడు, కానీ నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వారిని క్షమించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఇక్కడ ఈ భక్తుడు రాసిన మాట, ఇట్ ఈస్ ఓన్లీ లుకింగ్ అప్, వి సీ హిస్ విట్నెస్, హిస్ లైఫ్. కనుక ఆదరణ పొందటము కూడా అది దేవునికి మహిమై ఉన్నది. ఆదరించలేని వారికి అర్థం కాదు, అలాగే అది చేత కూడా కాదు ఆ భాష. దే డోంట్ నో హౌ టు డూ. అయితే నీ వల్ల కుదిరితే వీలైనంత వరకు వాస్తవ జీవితాన్ని జీవించి మనం నిరూపించుకోవాలి. లెట్ us turn to the book of Psalm 25వ అధ్యాయము 2వ వచనంలో భక్తులు అంటున్న మాట చదువుకుందాం. కీర్తనలు 25లో 2వ వచనం. 25 we read verse 2. నా దేవా, నీ యందు నమ్మికయుంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము. ఎంత ట్రూ కదా. Are you like that? The Lord will lift up your head. He is the lifter up of my head. The lifter of my head. He is the lifter of my head. Amen. We go to Psalm 123. 123వ అధ్యాయం. 123వ అధ్యాయంలో 2వ వచనాన్ని తీసుకుందాం. We take Psalm 123 verse 2. దాసుల కనులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కనులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. Amen. As the eyes of servants look unto the hand of the masters, and the eyes of a maiden unto the hand of a mistress, so our eyes wait upon the Lord our God until that he have mercy on us. Praise God. చూపించొద్దా? కుటుంబస్తులు ఒకరి కోసం ఒకరు చూపించండి. నువ్వు ఎవరిని మీట్ అయి దేవుని బిడ్డగా నువ్వు నిలబడతావు. నీవు తట్టుకునే గుండె, ఆదరించగలిగే గుండె, బాధలో ఉన్న వారికి కూడా నీ ప్రార్థన, నీ చక్కని మంచి మాటలు, అది తిరిగి నీకే ఘనత, ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. ఇదే యోబు ముగిసిపోతుంది అనుకున్నాడు, దైవ నిర్ణయానికి అప్పచెప్పుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో చూసారా. దేవుడు విడిచిపెట్టాడు తన బిడ్డలను. ఆదరణ ఇవ్వలేని వారున్నా నీవు ఆదరణ చెప్పుకుంటూ దేవుని ఆత్మకి నువ్వు తావివ్వాలి. కనుక భయపడవద్దు. నీకు ఏది తారుమారుగా నీ జీవితంలో జరిగినా ఆయన సన్నిధిని విడువవు. కనుక ఆయన నీ జీవితాన్ని ఆయన అనేకులకు ఒక ఆదరణగా ఆయన మహిమార్థమై నిలువబెట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. He is the one who opens the eyes. He opens the eyes of his people, enabling them to see his glory. కష్టాల్లో కూడా, వేదనలో కూడా, అవమానంలో కూడా మన ప్రభు యొక్క నామమును ఘనపరచడానికి కావలసిన శక్తి, అదే నీకు మందు, అదే నీకు బలము, అదే నీకు విడుదల, అదే నీ భవిష్యత్తును తీసుకువెళ్ళగలిగేటువంటి సఫలతను ప్రసాదించగలిగే దేవుని సంబంధము. As we see 123:2 on the board, అలాగే చూస్తూ మీ స్థలంలో మీరు ఒకసారి చేయి పెట్టండి. అయ్యా, నా కనులు తెరవండి, నా గుండెను ముట్టి నా గుండెపైన అద్భుతం చేయండి. ఆన్ మై హార్ట్, నా హృదయంపై ఒక అద్భుతం. ఆన్ మై మైండ్, ఆన్ మై వర్క్, నేను చేయు పని, నా కుటుంబము, నా ప్రజలు, నా ఉద్యోగం, నా చదువు, నా భవిష్యత్తు, సెటిల్మెంట్, అన్నిటి మీద కూడా ప్రభు యొక్క చేయి పెట్టమని అడగండి.
అప్పుడు నీ కనులు ఆయన మహిమను చూడగలిగి ఉండాలి. Open my eyes, Lord. We want to see Jesus. Open our eyes, Lord. We want to see Jesus. Open my ears, Lord, and help me to listen. Open my ears, Lord, I want to listen. Open our eyes, Lord, we want to see Jesus. Open my eyes, Lord, I want to see Jesus. కన్ను దయచేయుము యేసయ్యా, కన్ను ఆత్మ కన్ను. భక్తులు, మా వంశములో దేవుడు ముట్టిన బిడ్డలు, వారి హృదయములో దేవుడు పెట్టిన ఈ చక్కని రచన అమ్మమ్మ మాకు నేర్పించారు. ఆ మాటలు, యేసయ్యని చూడొద్దా, కష్టాల్లో చూడొద్దా, ఇబ్బందుల్లో చూడొద్దా, నువ్వు ఆదరణ పొందొద్దా, ఆయన ఆత్మకి తావివ్వద్దా? కన్ను దయచేయుము యేసయ్యా, కన్ను ఆత్మ కన్ను, కన్ను దయచేయుము యేసయ్యా. కన్ను కావలను నిన్ను చూచుటకును, నీ ముఖము చూచుటకును. కన్ను కావలను అయ్యా నిన్ను చూచుటకును. నా కష్టాల్లో, శ్రమల్లో అయ్యా నేను దాటి వచ్చే ఘోరాల మధ్యలో కూడా నేను చూడగలిగి ఉండాలి. నీ ముఖము చూచుటకును కన్ను దయచేయుము యేసయ్యా. ప్రభుని అడుగుతావా బిడ్డ? నష్టపాలై నలిగిపోయినప్పుడు, నీ ఆరోగ్యమే నీకు తారుమారుగా నీ శరీరాల్లో పుట్టే రోగములు, మందు కూడా పనిచేయట్లేదు, లేక మందు తీసుకుంటేనేమో ఆ మందులలో ప్రభు తన పరమౌషధాన్ని కలిపి ఆయన నిన్ను దర్శించి నిన్ను బాగు చేయు కర్త. ఈ కరోనా సోకినందువలన ఎంతమంది మీరు బాధను దాటి వచ్చారో దానొక వీక్నెస్ ఎఫెక్ట్, దానిలో నుండి కూడా ప్రభు మిమ్మల్ని బాగు చేయటం మాత్రమే కాదు, ఆయన నిన్ను బలపరుస్తాడు కూడా. అన్వాంటెడ్ ఘర్షణలకు వెళ్ళొద్దు, అన్వాంటెడ్ మెస్ చేసుకోవద్దు. యోబు తన స్నేహితులతో గొడవ పడాలంటే చాలా చేసి ఉండొచ్చు, కానీ ఓపిక పట్టాడు యోబు. ఈవేళ నీ జీవితంలో ఓపిక నశించిపోతుందా? అయ్యా నేను ఏం చేయాలయ్యా అని ప్రభుని అడుగుచున్నావా? వాడే ఇంగ్లీష్ మెడిసిన్స్, నువ్వు హోమియో వాడుతున్నావేమో, లేదా ఆయుర్వేద వాడుతున్నావేమో. ఎనీ మెడిసిన్ విచ్ యు నో ఫర్ వాట్ యువర్ బాడీ ఈస్ ఈల్డింగ్. ప్రభు యొక్క పరిశుద్ధాత్మ నేను నింపి, ఆయన పరిశుద్ధ రక్తము నీ శరీరంలో ప్రవహించి నిన్ను నీ కుటుంబస్తులను స్వస్థతపరచుకర్త. నశించిపోకుండా, విసిగిపోకుండా. మనం చదువుకున్నాం 1 కొరింథీయులు 10వ అధ్యాయంలో, ఐ మేడ్ యూ టు రీడ్ వర్స్ 13. ఆయనను తట్టుకోగలిగినంత వరకే నేను అనుమతిస్తాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ బర్డెన్స్. ఆర్ యూ ప్రిపేర్డ్ ఇన్ యువర్ ప్లేస్ టు రిసీవ్ ద హీలింగ్ టచ్ ఆఫ్ ద లార్డ్? ప్రభు స్వస్థతపరచు కరమి యొక్క మహిమను స్పందించాలని నువ్వు ఆశపడుతున్నావా? Here comes the healing hand of the Lord. Hallelujah, 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 hallelujah. మన క్యాసెట్లో అన్నయ్య గారు రాసిన దాంట్లో ఇది, స్వస్థతపరచు యెహోవా నీవే, నీ రక్తంతో మమ్ము కడుగు యేసయ్యా, మా ఆరోగ్యం నీవే, ఆదరణ నీవే, ఆనందం నీవేగా.
ఒక మాట మాత్రం నీవు సెలవిమ్ము, వదిలిపోవును వ్యాధి బాధలన్నీ. ఒక మాట మాత్రం నీవు సెలవిమ్ము, వదిలిపోవును వ్యాధి బాధలన్నీ. క్రీస్తుతో నిత్యము ఐక్యముగా నీ మహిమలో నిరతము వసింపనిమ్ము. స్వస్థత పరచు యెహోవా నీవే, పాపపు శాపము తొలగించుము, అపవాది కట్లను విరిచివేయుము. పాపపు శాపము తొలగించుము, అపవాది కట్లను విరిచివేయుము. ఎస్ లార్డ్. శ్రమ పడు వారిని సేదదీర్చి సమకూర్చుము, వారికి ఘన విజయం. சுகப்படுத்தும் யெகோவா நீரே, உம் இரத்தத்தால் எம்மை கழுவும் இயேசுவே. எங்கள் ஆரோக்கியம் நீரே, ஆறுதல் நீரே, ஆனந்தம் நீதானே. స్వస్థతపరచు యెహోవా నీవే. యేసయ్య పరిశుద్ధ నామములో నువ్వు దేవుని ఆదరణ పొందుచు ఇతరులను కూడా ఆదరించగలిగే అనుభవాన్ని ప్రభు నీలో పెట్టి, ఆయన దృష్టికి వీలైనంత వరకు యథార్థంగా నడవగలిగే దేవుని ప్రజలుగా, ఆయనకి సన్నిహితులైన ఆయన ప్రజలుగా నిలుచుటకు పరిశుద్ధాత్మ సహాయము చేయుగాక. ఆమెన్. గ్లోరిఫై గాడ్ ఎట్ ఆల్ టైమ్స్. అన్ని వేళల యందు దేవుని మహిమపరచండి. అలాగే వీళ్ళు చూసుకున్నటువంటి అంశం, దేవుని మహిమపరచాలంట మంచి ఆదరణకర్తలుగా ఉండి. బీ ఎ గుడ్ కంఫర్టర్. బీ ఎ కంఫర్టర్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆమేన్. బీ ఎ కంఫర్టర్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రైజ్ గాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి సంతోషంగా కొనసాగండి. లెట్ us see the title once which has to get registered in your mind. Glorify God. మన క్రీస్తు కర్తను మనం మహిమపరచగలిగి ఉండాలి. Are you ready to be like someone different and special like a Job in your life? కష్టాల మధ్యలో ఎలా మనము నలిగిపోతున్నాము, దాని మధ్య ఒక గొప్ప సాక్ష్యము, నా ప్రభు నాతో ఉన్నాడన్న దానికి రుజువు. గాడ్ బ్లెస్ యూ. స్టే ట్యూన్డ్. బ్రదర్, నేను తీసుకొస్తున్న వాక్యాలు ప్రభులో బలపడండి. నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నా మరలా మీకు అలర్ట్ వచ్చేస్తుంది కాబట్టి మీరు వెంటనే మరలా వాక్యాన్ని చూడొచ్చు. కొంచెం స్లైట్ డిస్టర్బెన్స్ అయింది నెట్వర్క్ ఫ్లక్చుయేషన్స్లో రాత్రి. సో దట్ ఆ టైంలో మరలా నేను దాన్ని చేయగలిగాను. మీరందరూ కూడా వాక్యం మిస్ అయిన వారు మీరు వాక్యాన్ని బ్రదర్ గారిది నాది మీరు లింక్ క్లిక్ చేసుకొని యూ క్యాన్ రీడ్ అండ్ యూ క్యాన్ లిసన్ వాట్ ద ప్రామిసెస్ గాడ్ హెస్ గివెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.